హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో పార్వతీదేవి పరమేశ్వరునితో అడిగిన 3 ప్రశ్నలు ఏమిటో, దాని వివరణ ఏమిటో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? రెండవది, స్త్రీ ఎప్పుడు కూడా జీవితంలో సుఖాలు అనేది అనుభవించలేదు. మూడవది, ఏ వస్తువు భర్త అయిన భార్య అనేది ఇవ్వకూడదు? ఓసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడిని కలవడానికి వెళ్ళింది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది: నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి అనేది భూలోకం పైన పడింది స్వామి. ఓ గ్రామంలో 3 స్త్రీలు ఉండేవారు. వారు 3 కూడా మంచి స్నేహితులు. అందులో 2 స్త్రీలు విధవలై దుఃఖంతో భరితమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఓ స్త్రీ మాత్రం తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది: నాకు అర్థం కావట్లేదు ప్రభు. అందువలన నా మనసులో 3 ప్రశ్నలు ఉన్నాయి. మీరు నా మనసులో మొదలవుతున్న ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఈ మనసును ప్రశాంతి పరచండి స్వామి అని అడుగుతుంది పార్వతీదేవి. అప్పుడు పార్వతీదేవి చెప్పిన మాటలు విని అప్పుడు శివుడు: పార్వతి, నువ్వు నీ 3 ప్రశ్నలు నన్ను అడుగు. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు: నీవు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పూర్తిగా నీ మనసును పూర్తిగా శాంతిపరుస్తాను అని అన్నాడు అని పరమేశ్వరుడు అంటున్నాడు. పార్వతీదేవి అప్పుడు చెప్పింది: ప్రభు, నా మొదటి ప్రశ్న, ఏ స్త్రీ అయినా సమయం కన్నా ముందే విధవ అవుతుంది? నా రెండో ప్రశ్న ఏమిటంటే స్వామి, ఎటువంటి స్త్రీకి జీవితంలో ఎప్పుడు కూడా సుఖం లభించదు? నా మూడో ప్రశ్న ఏమిటంటే స్వామి, ఏ స్త్రీ తన భర్త అడిగినా కూడా ఈ వస్తువులు ఇవ్వదు? అప్పుడు పరమేశ్వరుడు పార్వతితో: దేవి, నీకు ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తాను అని ఈ కథను పూర్తిగా విను. పార్వతి, నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు కూడా ఈ కథలోనే సమాధానాలు దొరుకుతుంది. పార్వతీదేవి చెబుతుంది: మీరు చెబితే నేను కథను శ్రద్ధ పెట్టి వింటాను. మీరు కథను ప్రారంభించండి. మీరు ఎప్పటి వరకు అయితే కథ చెబుతూ ఉంటారో అప్పటి వరకు ఇక్కడే నా మనసు లీనమై ఉంటుంది. అక్కడ దేని మీద కూడా నా మనసు అనేది వెళ్ళదు. ముందు నువ్వు ఈ కథను చెప్పుతాను. 1 సుమంగళి స్త్రీగా ఉండి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుంది. నువ్వు ఎవరైతే సుమంగళి గురించి చెప్పావో ఆమె ఒకరోజు రాజుగారి దగ్గర ఒక నౌకరి యొక్క భార్య. ఈ నౌకరి తన భార్య ఉంటుందా? ఆ నౌకరి తన భార్యపై పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాడు. తను పతివ్రత అని ఆ రాజుగారి నౌకరి ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుతూ ఉండేవాడు. తనలో పనిచేసే వాళ్ళ దగ్గర కూడా తన భార్యను పొగుడుతూ ఉండేవాడు. ఈ విషయం మెల్లమెల్లిగా రాజు వరకు చేరింది. అప్పుడు రాజు నౌకరిని పిలిపించి: నువ్వు అందరితో చెబుతున్నావు నీ భార్య పతివ్రత అని. నిజంగా భార్య పతివ్రత? నీకు పూర్తి విశ్వాసం ఉందా? పరమేశ్వరుడు చెబుతున్నాడు: పార్వతి విను. రాజుగారి మాటలు విని నౌకరి అంటున్నాడు: నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు నా భార్య మీద చాలా విశ్వాసం కూడా ఉంది. నా భార్య పతివ్రత అని. అదే సమయంలో రాజుగారి మంత్రి అంటున్నాడు: నేను
నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగించినట్లయితే నువ్వు ఏ విధమైన శిక్ష అయినా వేయచ్చు అని అడుగుతున్నాడు. నువ్వు నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని ఈ రాజు గారు అడుగుతున్నాడు. ఈ మంత్రి నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే ఇతనికి ఏం శిక్ష పడుతుందో చెప్పమని అడుగుతున్నాడు నౌకరి. అప్పుడు రాజుగారు మంత్రికి కూడా ఉరిశిక్ష పడుతుందని చెప్పాడు. పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతి నువ్వు శ్రద్ధగా విను. అప్పుడు మంత్రి అడుగుతున్నాడు, నేను నీ భార్య దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకురాను? అప్పుడు నువ్వు నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగం చేస్తావు అని నమ్ముతావు అని మా ఇంటికి వెళ్ళి నాకు వివాహ సమయంలో ఒక పెళ్లి కొడుకుకు కత్తి ఇస్తారు. అది నా భార్య చాలా భద్రంగా ఉంచింది. నా భార్య దాచి ఉంచిన కత్తిని తీసుకొని వచ్చి నాకు చూపించు, అప్పుడు నేను నమ్ముతాను. నా భార్య పతివ్రత ధర్మాన్ని నువ్వు పూర్తిగా నష్టపరిచావు అని పరమేశ్వరుడు చెబుతున్నాడు. పార్వతీదేవి నువ్వు శ్రద్ధగా విను. షరతుకు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి బయలుదేరాడు. తన పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఊరిలో ఒక వ్యక్తిని కలిశాడు. అప్పుడు ఆ వ్యక్తికి డబ్బులు పట్టణానికి వెళ్ళి ఊరిలో ఉన్న వ్యక్తిని కలిశాడు. అప్పుడు ఆ వ్యక్తికి డబ్బుల కోసం ఏ పని కావాలి అంటే ఆ పని చేస్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తిని కలిసి మొత్తం జరిగిన విషయాన్ని అంతా చెప్పాడు. అంతా ఆ వ్యక్తితో చెప్పిన తర్వాత నువ్వు ఏదో విధంగా నువ్వు ఆ స్త్రీతో సపరం జరిగేలా విధంగా ఏర్పాటు చెయ్యి. అలా చేసినట్లయితే నువ్వు ఎంత ధనం కావాలి అని కోరితే అంత ధనాన్ని ఇస్తాను నేను అని చెప్పాడు. ఆ విధంగా మంచి చెప్పి మాటలు విని ఆ వ్యక్తి అంటున్నాడు, ఆమె గురించి మాత్రం నువ్వు మాట్లాడడం, ఆమె పతివ్రత, నీ ముఖం కూడా చూడదు, సరేనా? అయితే నువ్వు ఓ పని చెయ్యు అంటాడు మంత్రి. నువ్వు తనతో సపారానికి ఏర్పాటు చెయ్యలేకపోయినట్లయితే నువ్వు వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొని వచ్చి నాకు ఇవ్వు. ఆ స్త్రీ యొక్క గుప్తాల దగ్గర ఏదైనా చిహ్నం ఉన్నట్లయితే ఆ చిహ్నానికి కూడా నువ్వు చూసి నాకు చెప్పు, నీకు ఏమి కోరితే అది ఇస్తాను అని ఆ మంత్రి చెప్పాడు. ఆ షరతుకి ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. నేను ఈ పని తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి నౌకరి భార్య ఇంటికి వెళ్తాడు. తన నౌకరి భార్య అయిన తన భార్య దగ్గరకు వెళ్ళి చెబుతున్నాడు, అమ్మా, నేను నీ భర్త స్నేహితుడిని, నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, రండి, లోపలికి రండి. నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు, అందువలన నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఆ విధంగా ఆ వ్యక్తి చాలా గౌరవ మర్యాదలను ఇచ్చింది. తనకేం తెలుసు ఆ వ్యక్తి తనని మోసం చేయడానికి వచ్చాడని. పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతీదేవి విను. ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గరికి 2 రోజుల పాటు ఉండిపోయాడు. ఓ సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ పతివ్రతాన్ని యొక్క తలుపు తెరుచుకొని పోయి ఆ పతివ్రత స్త్రీ చాలా బతిమిలాడింది. అయినా కూడా ఆ వ్యక్తి ఆమె మాటలను వినలేదు. ఆ వ్యక్తి అంటున్నాడు, చాలా రోజుల తరువాత నీపై నాకు ప్రేమ పుట్టింది, ఈ విధంగా చెప్పు. ఆ వ్యక్తి ఆమె ముఖం పైన తన చేతులను కాళ్ళను మూసివేసి తన అందాల వద్ద తన తొడల మీద ఉన్న పుట్టుమచ్చ ఒకటి ఉంది. ఆ వ్యక్తి ఆ పుట్టుమచ్చ ఒకటి ఉందని ఆ వ్యక్తి పుట్టుమచ్చని చూశాడు. తను వచ్చిన పని అయిపోయింది. ఆ తరువాత పతివ్రత స్త్రీ స్నానం చేసిన తర్వాత వంటగదిలో వంట చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆ వ్యక్తి ఆ కత్తిని వాళ్ళ ఇంటి నుండి దొంగతనం చేశాడు. అక్కడి నుండి బయటకి వెళ్ళిపోయాడు. మంత్రికి ఇచ్చాడు.
ఆ పతివ్రత ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా చెప్పాడు. ఆ మంత్రి ఆ కత్తిని తీసుకొని నేరుగా రాజు దర్బార్లోకి వెళ్ళాడు. రాజా, నేను నౌకరి ఇంట్లో ఈ 2 రోజులు ఉన్నాను. ఆమె చేతుల నుండి ఈ కత్తిని తీసుకొని వచ్చాను. ఈ మాటలు విని రాజుగారు 2 భార్యలు ఏర్పాటు చేశారు. నౌకరిని కూడా పిలిచారు. అదే సమయంలో కత్తిని నౌకరికి చెప్పారు. రాజుగారు ఆజ్ఞ ప్రకారం ఈ మంత్రి తెచ్చిన కత్తిని నౌకరికి చూపించారు. తన భార్యకు ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా చెప్పాడు. అదేవిధంగా నిజమని నమ్మాడు. నా భార్య పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అని అనుకున్నాడు. పరమేశ్వరుడు చెప్తున్నాడు, విను పార్వతి, ఆ రాజుగారు ఆ నౌకరిని ఒక 15 రోజులు ఉరితీయబోతున్నాడు. అప్పుడు రాజుగారు ఆ నౌకరిని అడిగిన ఏదైనా కోరిక ఉంటే చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ నౌకరి అన్నాడు, నేను చివరికి ఒక్కసారి నా భార్యను కలవడాలి అని అనుకుంటున్నాను అని నౌకరి బదులుగా సమాధానం చెప్పాడు. రాజుగారు ఆ నౌకరికి తన భార్యను కలవడానికి అంగీకారాన్ని ఇచ్చాడు. నౌకరి ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇలా అంటాడు, నువ్వు నాకు చాలా ద్రోహం చేశావు. నేను నీపై విశ్వాసంతో మంత్రితో షరతుకు ఒప్పుకున్నాను. ఎదురుగా రాజుగారు దర్బార్లో నేను చెప్పాను, నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని నష్టం చేసినట్లయితే నన్ను ఉరి తీయమని చెప్పాడు. నన్ను 15 రోజుల తర్వాత ఉరి తీస్తారు. నువ్వు నాకు ద్రోహం చేశావు, నన్ను బాధ పెట్టావు. నువ్వు నాకు ఏం మంచి చెయ్యలేదు. పరమేశ్వరుడు చెబుతున్నాను, పార్వతి విను. ఆ నౌకరి భార్య తన భర్తతో జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. కానీ ఆ నౌకరి విశ్వాసం కలగలేదు. మళ్ళీ తిరిగి రాజు దర్బార్లోకి వెళ్ళాడు. అక్కడ ఆ నౌకరి భార్య పతివ్రత భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. రాజుగారి దర్బార్కు వెళ్ళి రాజుగారితో ఎదురుగా తన నాట్యాన్ని చెయ్యడానికి అనుమతిని కోరింది. పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతీదేవి విను. ఆ పతివ్రత అయిన నౌకరి భార్య భగవంతుని తలుచుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది. రాజుగారి దగ్గరకు నాట్యం చేయడానికి ఆజ్ఞాపించమని అడుగుతూ ఉంది. ఆ నౌకరి భార్య చాలా అందంగా ఉంటుంది. అందువలన ఆ రాజు కూడా ఆమె నాట్యం చేయడానికి అంగీకరించాడు. మంత్రులు, నౌకర్లు అందరూ కలిసి నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతి నువ్వు విను. రాజుగారు మంత్రులు అందరూ కలిసి రాజు దర్బార్లో కూర్చొని ఉండగా నౌకరి భార్య నాట్యం చెయ్యడం ప్రారంభించింది. రాజుగారికి ఆ స్త్రీ నాట్యం చాలా బాగా నచ్చింది. అప్పుడు రాజుగారు అన్నారు, నువ్వు ఏమి అడగాలి అనుకుంటున్నావు అని నువ్వు ఏమి అడిగితే అది నేను నీకు ఇస్తాను అని రాజు చెప్పడం. అప్పుడు నౌకరి భార్య అంటుంది, ఈ సభలో ఉన్నవారు నా దగ్గర దొంగతనం చేశారు, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇప్పటి వరకు. అప్పుడు రాజుగారు అంటున్నారు, సరే, వారికి ఖచ్చితంగా ఉరిశిక్షను వేస్తాను. ఆ దొంగ ఎవరో చెప్పమంటూ వారి పేర్లు చెప్పమంటూ నేను తప్పకుండా వారికి ఉరిశిక్ష వేస్తాను అని రాజుగారు నౌకరి భార్యతో చెప్పాడు. అప్పుడు నౌకరి భార్య, నీ మంత్రి గారే దొంగ, అతని వెంటనే ఉరి తీయాలి అని చెప్పింది. అది విని మంత్రి గారు లేచి వెంటనే అంటున్నాడు, నేనెప్పుడు కూడా నిన్ను ఏమి దొంగతనం చేయలేదు. నేను ఈ రోజు వరకు నీ ముఖాన్ని కూడా చూడలేదు. ఆమె దగ్గర ఎలా దొంగతనం చేయగలిగాను అని మంత్రి చెప్పాడు. ఈ రోజు వరకు ఆమె ముఖాన్ని అస్సలు చూడలేదు అని రాజా నీ మంత్రి గారు చెబుతున్నారు. అప్పుడు నౌకరి భార్య అంటుంది, ఈ మంత్రి గారికి నేను తెలియజేసేటప్పుడు ఈ మంత్రి ఈ కత్తిని ఇక్కడి నుంచి తీసుకొని వచ్చాడు. నేను నా
మీ ఇద్దరి దగ్గర పని చేస్తే ఆ నౌకరు యొక్క భార్యను మీరు నా నిర్దోషి అయిన నా భర్తకు అంటున్నాడు. నేను ఇప్పుడు మీకు జరిగిందంతా చెప్తాను అని నౌకరి భార్య రాజుగారితో అంటుంది. అప్పుడు నౌకరి భార్య ఇలా చెబుతూ వస్తుంది. ఈ మంత్రి నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు. గుప్త స్థానంలో ఉన్న పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి మా ఇంట్లో నేను వంట చేస్తూ ఉండగా కత్తిని దొంగలించి ఆ వ్యక్తి మంత్రికి ఇచ్చాడు. మంత్రి గారు పంపించిన ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు. ఆ వ్యక్తిని ఆ భర్తకు స్నేహితులు అని చెప్పాడు. అతను మా ఇంటికి అప్పుడే మొదటిసారి వచ్చాడు. అందువల్ల అతను ఎవరో నాకు తెలియదు. నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను. మా ఇంట్లో ఉండటానికి ఏర్పాట్లు చేశాను. ఆ విధంగా ఆ పతివ్రత స్త్రీ చెప్పిన మాటలు విని ఆ వ్యక్తిని పిలిపించాడు. ఆ వ్యక్తి జరిగిన విషయమంతా రాజుగారికి చెప్పాడు. అప్పుడు రాజుగారు మంత్రిని ఉరితీయాలని అనుమతించారు. పరమేశ్వరుడు చెబుతున్నాను విను పార్వతి. ఈ విధంగా నౌకరి భార్య అయిన పతివ్రత స్త్రీ ఈ రాజు గారితో చెప్పి, నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నాను. ఎప్పుడు కూడా నా భర్త పేరును కూడా నా నోటి నుంచి నేను పిలవలేదు. పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతి కథ పూర్తి అయిపోయినది. నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నాను విను అని ఈ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు. మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది అని సమాధానం ఎవరైతే తన భర్త పేరు నువ్వు పెట్టి పలుకుతారో ఆమె సమయం భర్త పేరు పలకడం వల్ల ఆయుష్ అనేది వస్తుంది. సమయం రాకముందే ఆమె విధవ అవుతుంది. దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇది అసలైన విషయం. నువ్వు 3 స్నేహితుల గురించి మాట్లాడుతున్నావో అందులో ఇద్దరు విధానాల స్త్రీ, అందులో ఒకరు సుమంగలి ఉన్నారే, ఆ ఒకరి నౌకరి భార్య. ఈ పతివ్రత స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త పేరును తన నోటితో ఎప్పుడు కూడా పలకలేదు. ఇక్కడ 2 స్త్రీలు విధవలుగా జీవిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా వారి భర్తల పేరును పిలిచేవారు. అందువలన వారి భర్తల ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. అందువల్లనే ఆ స్త్రీలు సమయం కన్నా ముందే విధవలయ్యారు. ఈరోజు వారు దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందువలనే స్త్రీలు కూడా తన భర్తను పేరు పెట్టి తన నోటితో ఎప్పుడు కూడా పిలవద్దు. నీ రెండో ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీ ఎప్పుడు కూడా జీవితంలో సుఖంగా భర్త అనుమతి లేకుండా ఏదైనా తీర్థ స్నానాలకు కానీ ఏదైనా ఉత్సవాలకు కానీ వెళ్తుందో వారి జీవితంలో ఎప్పుడు కూడా సుఖం అనేది ఉండదు. అటువంటి స్త్రీని జీవితాంతం కూడా ఏదో ఒక దుఃఖాలతో బాధపడుతూ ఉంటుంది. అటువంటి ఈ స్త్రీకి భర్త ప్రేమ ఎప్పటికీ కూడా లభించదు. నువ్వు అడిగిన 3వ ప్రశ్న అది ఏమిటంటే, ఒక స్త్రీ ఎప్పుడు కూడా తన భర్తను శాపనార్థాలు పెట్టకూడదు. ఎవరైతే స్త్రీ భర్తను ఎప్పుడు తిడుతూ ఉంటుందో ఆమె ఎప్పుడు కూడా మంచి ఈ చరిత్రను పొందదు. అటువంటి స్త్రీ జీవితమంతా ఏడుస్తూనే ఉంటుంది. ఈ స్త్రీకి జీవితంలో సుఖం అనేదే రాదు. అటువంటి స్త్రీలు సమయానికన్నా ముందే విధవలవుతారు. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు విన్న పార్వతీదేవి సంస్కృతి చెంది చరిత్ర అయితే బాగుంటుందేమో, ఈ స్త్రీ అయితే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా భర్తను గౌరవిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ దుఃఖభరితమైన జీవితాన్ని జీవించదు. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ తిరుగుతూ కొలువైతూ ఉంటుంది. అటువంటి
స్త్రీలకు ధన ధాన్యాలు అనేవి లోటు ఉండదు. అటువంటి ఇంటికి స్వర్గంగా మారుస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని నొక్కండి. మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జయం బ్లాగర్లు మళ్ళీ